కాకినాడ జిల్లా కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి వనమాడి వెంకటేశ్వరరావు గారు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద 24,000 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఈ కాకినాడ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, జనసేన పార్టీ అభ్యర్థి అయిన మూత శశిధర్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన వనమాడి వెంకటేశ్వరరావు గారి మీద పోటీ చేసి టీడీపీ మీద 14,111 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఈ 2024లో ప్రస్తుత పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి మరలా వనమాడి వెంకటేశ్వరరావు గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి లాస్ట్ టైం గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే ఈసారి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే ఈ హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో వీళ్ళకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక మనం ఒకసారి కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 89,000 పైచిలుకు ఓట్లు ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 73,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసి ఉండుంటే 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ఖచ్చితంగా 16,000 ఓట్ల మెజారిటీతో ఈ సీట్ కూటమి అభ్యర్థి గెలుచుకొని ఉండేవారనిపిస్తుంది. ఈ రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకొని ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదేనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకి విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ కాకినాడ సీట్ ని కూటమి అభ్యర్థి అయిన వనమాడి వెంకటేశ్వరరావు గారే గెలిచే అవకాశం 100% ఉంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.